ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన రైతన్నపై వరుణుడు కన్నెర్ర చేశాడు. అసలే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఒకవైపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మిగిలిన పంటైనా చేతికొస్తుందని రైతులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ నిన్న కురిసిన వడగళ్ల వానకు కొన్ని వందల ఎకరాల్లో వేసిన పంటలు మొత్తం నష్టపోయారు. అంటే నిన్న కురిసిన వడగళ్ల వానకు ఇక్కడ మొక్కజొన్న పంట మొత్తం పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో గల కొత్తపల్లి గ్రామంలోని ఒక మొక్కజొన్న తోటలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్లో చాలా స్పష్టంగా. మొత్తం నిన్న కురిసిన వర్షానికి మొత్తం ఈ పంట మాత్రం మొత్తం నేలమట్టమైంది. మాకు వేసిన పెట్టుబడి కూడా రాదు అని రైతులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి చివరి దశకు పొట్ట దశకు వచ్చి అంటే మా చేతికి వచ్చే సమయానికి పంట మొత్తం నాశనం అయిపోయింది అని వాళ్ళు రైతులు మాత్రం కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బాపు, మీరు ఎన్ని ఎకరాల పంట వేశారు, ఎంత మేరకు నష్టపోయారు? సార్ మాది కొత్తపల్లి విలేజ్, నా పేరు జగన్, ఒగ్గరి జగన్. నేను 4 ఎకరాలు మక్క వేసిన. మొత్తం తెల్లని దాకా పొద్దున కష్టపడి వేస్తే పంట అంత నష్టం అయిపోయింది. ఒక వారానికి 4 రోజులు నీళ్ళు వస్తే నిర్దవ్వకుండా చిన్న చిన్న మొలకలు గింతెత్తి వేసిన పంట 4 రూపాయలు అయిపోయింది. ఏం బతుకుడు మాకు కష్టం ఉన్నది. ఒక 15,000 కవులు, దీన్ని దున్నుడు, విత్తనాలు, మందేసుడు, కూలీలు ఒక 30-35 ఖర్చు వచ్చింది. 4 ఎకరాల చేను 150,000 నా చెప్పుకుంటా పెట్టేసిన. కానీ తిందామంటే నాకు బాగా ఇబ్బంది అయిపోయింది, తినకుండా అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. చెప్పండి బాపు, మీరు ఎన్ని ఎకరాల మీరు వేశారు? నేను ఒక 2 ఎకరాలు ఏం లేదు, దానిలో మొత్తం పోయింది. ఒక 25,000 కౌలు ఇస్తా. ఇప్పుడు ఏం పీస్ అయింది, దానిలో ఏం లేకుండా పోయింది నాది. దాన్ని ఏం చేయాలనే పరిస్థితి కూడా లేదు. ఇక 20-30 వేల రూపాయల పెట్టుబడి పెట్టిన ఎకరాన దానిలో నాకు వచ్చే పరిస్థితి ఏం లేదు. దయచేసి గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే చేయగలుగుతాను తప్ప మా దగ్గర ఏమి. అయితే ఈ నష్టపోయిన పంటలను పరిశీలించడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అదేవిధంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, నష్టపోయిన పంటలకు మీరు ఎలాంటి లాభం చేకూరుస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం, తప్పకుండా మరి రైతులను ఆదుకుంటుంది. ఆ భరోసా ఇవ్వడానికి, ఆ ధైర్యం నింపడానికి నేను ఇక్కడికి ఇవన్నీ విజిట్ చేస్తూ చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం చేత అది ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రభుత్వం కూడా గతంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంది, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అండగా ఉంటుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సాయంలో కూడా నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తామని కూడా వాళ్ళు కూడా హామీలు ఇచ్చారు. కానీ ఏ రైతుకు కూడా పరిహారం అందించలేదని కూడా రైతులు చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇప్పుడు కూడా పరిహారం అందుతుందా, మాటలకే పరిమితం అవుతుందా? తప్పకుండా పరిహారం అందుతుంది. ఎందుకంటే మనం మిగతా ప్రభుత్వాలు వేరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అది రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మరి అందరికీ ఇన్సూరెన్స్ చెప్పించాలని కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళు ఎకరానికి దాదాపు 30,000 రూపాయల పెట్టుబడి పెట్టారు, మాకు ఇప్పటికి కూడా చేతికి ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం తరఫున ఎకరానికి ఎంత మేరకు సాయం అందిస్తారు ఈ నష్టపోయిన పంటలకు? ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎకరానికి ఎంత అనేది. ఎందుకంటే ఒక పాలసీ మ్యాటర్ ప్రకారంగా నిన్న రోజు ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలోని పలు చోట్ల కూడా జరిగినాయి. ముఖ్యంగా మన కొత్తపల్లి గ్రామంలో అయితే సుమారుగా ఒక 50 ఎకరాల పంట నష్టపోయినట్లుగా అధికారులే చెప్తున్నారు. సో ఏ రకంగా ఎకరానికి ఇస్తారు? ఎందుకంటే ఇక్కడ ఇవాళ కౌలు రైతు చూసుకున్నట్లయితే ఒక 20,000 రూపాయలు ఆయన యజమానికి ఇవ్వాల్సి వస్తున్నది. ఇంకో 30,000 రూపాయలు ఆయన పెట్టుబడిగా పెట్టి ఉన్నాడు. అంటే ఒక రైతుకు ఖచ్చితంగా ఎకరాకి ఒక 50,000 నష్టం అయితే జరిగింది. బట్ ఏ రకంగా ఏం చేసినా కూడా రైతుకు ఎంతో కొంత లాభం, కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. ఆదుకుంటుంది అనే నమ్మకంగా కూడా రైతులకు భరోసా కల్పిస్తున్నాను. చూసారు కదా, మొత్తానికైతే నష్టపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ఖచ్చితంగా ప్రజలను ఆదుకునే ప్రభుత్వం. ఖచ్చితంగా మేము నష్టపోయిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందే విధంగా చేస్తాం. అదేవిధంగా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని ఇన్సూరెన్స్ స్కీములు కూడా ఉన్నాయి, అది వాస్తవంగా రైతులకు తెలియదు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి సంక్షోభం జరిగినప్పుడు ఆ రైతులకు మేలు చేకూరుతుందని కూడా ఆల్ ఫోర్స్ అధినేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ నరేందర్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఖచ్చితంగా మేలు చేస్తుంది, నష్టపరిహారం అందించే విధంగా చూస్తామని కూడా అతను హామీ ఇవ్వడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.